హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు స్వాస్ డైరీస్. ఈరోజు మనకి వరల్డ్ ఫేమస్ అయిన నయాగరా వాటర్ ఫాల్స్ చూద్దాము. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేసు. చాలా రోజుల తర్వాత నేను కూడా చూడగలిగాను. చూడండి, ఇది ఫుల్ వ్యూ ఆఫ్ వాటర్ ఫాల్. ఇక్కడ మేజర్గా 3 టైప్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. హార్షూ ఫాల్స్, బ్రైడల్ వేల్, అమెరికన్ ఫాల్స్. అవి ఉండే స్ట్రక్చర్ని బట్టి ఆ పేర్లు వచ్చినాయి వాటికి. మెయిన్గా 2 లేక్స్ ఇందులో ఉంటాయి. ఒకటి వచ్చి లేక్ ఇరీ, లేక్ అంటారియా. లేక్ ఇరీ అనేది యూఎస్లో ఉంటుంది, అంటారియా అనేది కెనడా వైపు ఉంటుంది. ఇది నయాగరా ఫాల్స్ యొక్క ఎంట్రన్స్. మనము హార్షూ ఫాల్కి వెళ్ళేది. ఇక్కడ చూసారు కదా, ఈ వైపు అంతా ఇది కెనడా. ఇది కెనడా యుఎస్ఏ బోర్డర్లో ఉంది నయాగరా ఫాల్స్. ఇప్పుడు ఈ వైపు కెనడా, ఇట్లా ఈ వైపు ఇక్కడ వైట్గా ఉంది చూస్తున్నారు కదా, అది నయాగరా వాటర్ ఫాల్స్. తుంపర్లు చూడండి ఎంత ఎత్తు ఉందో, అది వాటర్ ఫాల్. ఇలా ఈ వైపుకి వస్తే ఇదంతా కెనడాని కూడా చూడొచ్చు. ఇంకా ఇది మెయిన్ ఎంట్రన్స్. మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి మేము ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఫాల్స్ చూడటానికి వెళ్తున్నాము. లేదంటే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది వీకెండ్స్ అయితే. ఇది వచ్చేసి ఒక పెద్ద బ్రిడ్జ్ అనమాట. ఇది 500 feet హైట్లో ఉంటుంది ఈ బ్రిడ్జి. చూడండి వాటర్ ఫాల్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. 3 వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి. ఈ బ్రిడ్జి మీద నుంచి ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి. ఇది ఇక్కడ ఇటువైపు వస్తే ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఈ కెనడా వెళ్ళడానికి, యుఎస్ నుంచి కెనడా వెళ్ళడానికి ఈ బ్రిడ్జి. ఇటువైపు వాటర్ ఫాల్స్, ఇటువైపు బ్రిడ్జి ఉంటాయి. చాలా అందంగా ఉంది కదా ఈ బ్రిడ్జ్. సో ఈ వేలో ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కదా, ఈ వేలో వెళ్తే లిఫ్ట్లు ఉంటాయి. లిఫ్ట్లో నుంచి మనం కిందకి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే 500 feet హైట్ నుంచి ఎంత చిన్నగా కనిపిస్తున్నారు అందరూ. ఈవెన్ షిప్ కూడా. ఆ వైపు ఈ నదికి ఇటువైపు యుఎస్, అటువైపు కెనడా. సో కెనడా వాళ్ళకు పింక్ రెయిన్ కోట్స్ ఇస్తారు వాళ్ళకి. సో ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి అటు రాకుండా మనుషులు, ఇటు వాళ్ళకి వచ్చేసి బ్లూ, అటు వాళ్ళకి వచ్చేసి పింక్ కలరు ఇస్తారు. సో మేము ఇప్పుడు బోట్లో ఉన్నాము, వెళ్తూ ఉన్నాము. చాలా అసలు తుంపర్లు ఫోర్స్గా పెద్ద వర్షం పడినట్టు పడుతూ ఉన్నాయి మా మీద. అవి పడతాయని ఈ రెయిన్ జాకెట్స్ ఇస్తారు. బట్ కానీ ఇవి ఉన్నా కూడా ఆ గాలికి, ఆ తుంపర్లకి మనం ఎంతో కొంత తడుస్తాము. చూడండి ఎంత బాగుందో. చాలా దగ్గరగా వెళ్తూ ఉంటాం. వాటర్ ఫ్లో చూడొచ్చు మనము. అసలు దీనిలో సీగల్స్ ఉంటాయి, పక్షులైతే ఎంత బాగుంటాయో అవి. ఆ ఫ్లోలో కూడా బాగా ఎగురుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం ముందుకెళ్ళాము అంటే మాత్రం ఆ తుంపర్లతో ఫుల్ ఉంటుంది. అందుకే ఇక్కడే ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. ఇప్పుడు హార్షూ ఫాల్స్ దగ్గరగా వెళ్తున్నాము. ఇది చాలా పెద్దది ఈ ఫాల్. ఇప్పుడు మనము దగ్గరగా చూడొచ్చు అమెరికన్ వాటర్ ఫాల్ అండ్ బ్రైడల్ వేల్. చిన్నగా కనిపిస్తుంది చూడండి బ్రైడల్ వేల్. ఇప్పుడు వచ్చేసి ఇది హార్షూ, ఎందుకంటే ఇది రౌండ్ షేప్లో ఉంటుంది, అందుకే హార్షూ వాటర్ ఫాల్ అంటారు. ఇది చాలా పెద్దది వాటర్ ఫాల్. అసలు కెనడా వైపు నుంచి వ్యూ బాగుంటుందంట చూడటానికి పైనుంచి. ఇది ఇటు యుఎస్ వైపు నుంచి. ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ. అసలు ఆ వాటర్ ఫ్లోలో కూడా పక్షులు భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. చూడండి అంత ఫోర్స్గా ఉందో వాటర్ ఫాల్. చాలా ఫోర్స్గా వాటర్ వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వీడియో తీయలేకపోయాము, వీడియో ఆపేసాము. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు అమెరికన్ వాటర్ ఫాల్స్ దగ్గరగా వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చి చూస్తున్నాము. చూడండి ఇక్కడి నుంచి కూడా తుంపర్లు. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి దగ్గరగా వెళ్ళడానికి. ఇక్కడ ప్రతిదీ దగ్గరగా చూడొచ్చు. ప్రతి 3 వాటర్ ఫాల్స్ని దగ్గరగా పక్క నుంచి చూడొచ్చు. నాకు అది చాలా బాగా నచ్చింది. మెయింటెనెన్స్ కానీ అంతా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు బోట్ చూడండి ఇలా వెళ్తూ ఉంది. ఇలా 3 boats రోజుకి 1 by 1 వెళ్తూ వస్తూ ఉంటాయి. అక్కడ దూరంగా చూస్తే కెనడాది చూడండి, ఆ వైపు అది కెనడాది. సో అటు కెనడా, ఇటు యుఎస్ 2 బోట్స్ ఆల్వేస్ తిరుగుతూనే ఉంటాయి. మనము ఇందాక వచ్చిన బ్రిడ్జి, ఈ పోల్ చూసారు కదా వెనక, ఈ పైన బ్రిడ్జ్ మీద నుంచే కిందకు వచ్చాము. ఇది 500 feet హైట్లో ఉంటుంది ఆ బ్రిడ్జి. అక్కడి నుంచి లిఫ్ట్లో కిందకి వస్తాము.
సో ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గరగా అంతా వ్యూ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అమెరికన్ వాటర్ ఫాల్ యొక్క ఫ్లో, ఎక్కడి నుంచి లేక్లో నుంచి వాటర్ వస్తుందో ఆ ఫ్లో ఇది పక్కనే మనం కూర్చోవచ్చు, దీని పక్కనే నడవచ్చు. ఇక్కడ మేము ఈ పక్కనే కూర్చొని దీని దగ్గర లంచ్ చేశాము. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాటర్ ఫాల్. అసలు ఆ ఫ్లో చూడండి, బాగుంది కదా, సౌండ్ కానీ ఫ్లో కానీ నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ఇది ఇక్కడ బ్రిడ్జ్ కనపడుతూ ఉంటుంది ఇప్పుడు దీనిపైన. ఈ బ్రిడ్జి పైన నుంచి చూసారు కదా, ఈ బ్రిడ్జ్ పైనుంచి నడుచుకుంటూ వెళ్తే మనము హార్స్ షూ ఫాల్స్ని కూడా దగ్గరగా చూడొచ్చు అనమాట. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది అయితే మాత్రం అమెరికన్ ఫాల్స్ యొక్క ఫ్లో ఇది. ఇక్కడ అద్వైత్ బాగా ఎంజాయ్ చేశాడు, బాగా ఆడుకున్నాడు ఆ ఫ్లోని చూస్తూ. అయితే సీగల్స్ వస్తూ ఉన్నాయి, కొంచెం భయపడ్డాడు సీగల్స్ని చూసి, బట్ ఎంజాయ్ మాత్రం బాగా చేశాడు. చూడండి పార్క్లో ఎంతమంది ఉంటారో అందరు ఇక్కడ కొంతసేపు కూర్చుంటారు. అది అక్కడ షిప్లో లోపల ఇల్లు వచ్చిన తర్వాత ఇక్కడ అందరు కూర్చొని హ్యాపీ కొంచెంసేపు రిలాక్స్ అయ్యి రిమైనింగ్ చూస్తూ ఉంటారు ఎక్కువ మంది. సో ఇది ఇప్పుడు బయలుదేరాము ఆ బ్రిడ్జ్ మీదుగా హార్షూ వాటర్ ఫాల్స్ దగ్గరగా చూడటానికి పైనుంచి. సో ఇది వచ్చేసి హార్షూ వాటర్ ఫాల్. చూడండి ఎంత ఫోర్స్గా ఉందో, రౌండ్గా ఉందో మనకి కనపడుతూ ఉంటుంది. చూడండి ఈ తుంపర్లు అయితే అసలు మనం ఆ పక్క నుంచి ఉంటే మొత్తం వాటర్ పడిపోతున్నాయి మన మీద, అంత బాగుంది. ఇది పైనుంచి కిందకి వ్యూ చూడండి, ఆ బోట్ ఎంత చిన్నగా కనిపిస్తుందో అసలు, అక్కడ ఉందా లేదా అన్నట్టుంది, అంత పెద్దది. సో వాటర్ ఫోర్స్గా వాటర్ అసలు అంతా. సో ఇక్కడ పక్క నుంచి ఫోటో దిగడానికి ట్రై చేసాము, కానీ ఎక్కువ మంది క్రౌడ్ ఉండేసరికి ఇది సరిగ్గా తీసుకోలేకపోయాము. ఇది చాలా చాలా అంటే చాలా బాగుంది ఇది. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మనము దగ్గరగా వెళ్ళి చూడవచ్చు మనం ఇప్పుడు బ్రైడల్ వేల్ అమెరికన్ ఫాల్స్ని. అసలు చాలా దగ్గరగా, అంటే ఆ వాటర్ ఫోర్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. బ్రిడ్జ్లా కట్టేసారు చూడండి, ఇక్కడ చూడొచ్చు. ఇది నైట్ 8 అయింది. కెనడా వైపు నుంచి లైట్స్ వేస్తారు ఈ వాటర్ ఫాల్స్కి, కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్. మ్యూజిక్ షో ఉంటుందంట ఇంకొంచెం సేపు ఉంటే. సో దీనికి మాత్రం మేము అద్వైతం తీసుకొని రాలేదు, ఎందుకంటే ఈ వాటర్ ఫ్లో చూసారు కదా ఎంత ఫాస్ట్ ఉందో. చూసారు కదా అమేజింగ్ వాటర్ ఫాల్, నయాగరా వాటర్ ఫాల్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడ అద్వైత వాళ్ళందరూ పిల్లలు సేమ్ నయాగరా వాటర్ ఫాల్ డ్రెస్ కొనుక్కొని వేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.